చనిపోయాక పుణ్యం చేస్తే స్వర్గానికి, అదే పాపం చేస్తే నరకానికి వెళ్తారని మనకు తెలుసు. కానీ అటు స్వర్గం కాకుండా, ఇటు భూమి కాకుండా మధ్యలో వేలాడే ఒక వింత లోకం ఉందని మీకు తెలుసా? అదే త్రిశంకు స్వర్గం. అసలు ఈ స్వర్గాన్ని ఎవరు సృష్టించారు? ఒక రాజు ఎందుకు అక్కడ తలకిందులుగా వేలాడుతున్నాడు? లెట్స్ ఫైండ్ అవుట్. ఇక్ష్వాకు వంశానికి చెందిన సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికే త్రిశంకు అని పేరు. ఇతనికి ఒక వింత కోరిక కలిగింది. అదేంటంటే తను ప్రాణంతో ఉండగానే, అంటే ఈ శరీరంతోనే దేవలోకానికి వెళ్లి స్వర్గాన్ని చూడాలని. ముందుగా తన గురువు అయిన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్లి అడిగాడు. కానీ వశిష్ఠుడు ఇది ప్రకృతికి విరుద్ధం, సాధ్యం కాదని తిరస్కరించాడు. పట్టు వదలని త్రిశంకుడు వశిష్ఠుని ప్రత్యర్థి అయిన విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించాడు. వశిష్ఠుడు చేయలేని పనిని తాను చేసి చూపించాలని పంతంతో విశ్వామిత్రుడు ఒక మహాయజ్ఞాన్ని మొదలుపెట్టాడు. తన తపోబలంతో త్రిశంకుని సశరీరంగా ఆకాశంలోకి స్వర్గం వైపు పంపేశాడు. త్రిశంకుడు స్వర్గ ద్వారం దగ్గరికి వెళ్ళగానే ఇంద్రుడు అడ్డుకున్నాడు. గురువు శాపానికి గురైన వాడు భూలోక వాసి స్వర్గానికి రాకూడదు అంటూ త్రిశంకుని కిందికి నెట్టేశాడు. తలకిందలుగా భూమి వైపు పడుతున్న త్రిశంకుడు గట్టిగా విశ్వామిత్ర నన్ను కాపాడు అని అరిచాడు. అప్పుడు ఆగ్రహించిన విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుని గాలిలోనే ఆపేసి, నిష్ఠ, నువ్వు ఆకాశంలోనే ఉండు, నీ కోసం నేనే ఒక కొత్త స్వర్గాన్ని సృష్టిస్తాను అని ప్రకటించాడు. చూస్తుండగానే విశ్వామిత్రుడు కొత్త నక్షత్రాలను, కొత్త గ్రహాలను, ఆఖరికి కొత్త ఇంద్రుడిని కూడా సృష్టించడం మొదలుపెట్టాడు. విశ్వామిత్రుని సృష్టికి భయపడిన దేవతలు వచ్చి ఆయనను శాంతింపజేశారు. అప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం త్రిశంకుడు అటు స్వర్గానికి వెళ్లకుండా, ఇటు భూమికి రాకుండా మధ్యలోనే ఉండిపోయాడు. అదే ఈ త్రిశంకు స్వర్గం. అందుకే ఇప్పటికీ ఎవరైనా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు అని అంటారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని పురాణ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.